క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వాళ్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నాయి. పలుచోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. తెలంగాణలో క్యాంప్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్ అవుతారేమోనని పార్టీలు వారిని శిబిరాలకు తరలించి ఓ కన్నేసి ఉంచాయి. జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపునకు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వెళ్లారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లు. ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు ఎంఐఎం 2, ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. కానీ సంజయ్ వర్గంతో కలిసేందుకు జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్ అంతర్గత క్యాంపు రాజకీయాలు రసకందాయంగా మారాయి. 2 వర్గాలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం 4 పోటీ పడుతుండగా జీవన్ రెడ్డి వర్గానికి వరిస్తుందా లేక సంజయ్ వర్గానికా అనేది ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో ప్రతి చోట క్యాంపు రాజకీయాలే కనిపిస్తున్నాయి. పాలమూరు టు చీరాల క్యాంపుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన నేతలు సైతం క్యాంపుల బాట పట్టారు. ప్రస్తుతం రిసార్ట్లలో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్గా చైర్మన్, మేయర్ ఎన్నికకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో ఉన్నాయి.